గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈరోజు అయితే నా పసుపు ముహూర్తం అనమాట. సో ఫాస్ట్గా లేచి మంచిగా రెడీ అయిపోయాము. అండ్ యాక్చువల్ లెగ్గానా లేదా అనుకున్నా, బట్ ఫస్ట్ టైం అన్నీ టైం టు టైం జరిగాయి. అంటే అన్నీ త్వరగా అయ్యాయి అనమాట. ఎప్పుడు మేము కొంచెం లేట్గా చేస్తాం, బట్ ఈసారి అన్నీ త్వరగా అయ్యాయి. అండ్ డెకరేషన్ చూసారు ఎంత బాగుందో, చాలా నచ్చింది నాకు పర్సనల్గా, చాలా నచ్చింది అనమాట. సో ఈ డెకరేషన్ అయితే మేము wedding.co వాళ్ళ దగ్గర నుంచి చేయించుకున్నాను. సో వాళ్ళ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు. బికాజ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి బాగా యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు డెకరేషన్ లేకుండా ఎలాంటి ఈవెంట్ కూడా జరగట్లేదు. అండ్ ఇక్కడ మమ్మీ అయితే పూజ చేశారనమాట. మార్నింగ్ ఫస్ట్ లెగిసిగానే పూజ చేసుకొని స్టార్ట్ చేసాము ఒక్కొక్క పనిని. సో ఇక్కడ ఇంకా మా రిలేటివ్స్ ఇంకా ఎవరు రాలేదు. మమ్మీ ఏమో గోల రండి ఫాస్ట్గా రెడీ అయిపోండి, మళ్ళీ అందరూ ఒకరి మీద ఒకరి తర్వాత వచ్చేస్తారు, ఇంకా నువ్వు రెడీ అవ్వకపోతే ఎలా ఉంటుంది ప్రియా అని చెప్పి నన్ను అంటున్నారు. అండ్ ఇక్కడ మా తమ్ముడికి అయితే హాయ్ చెప్పమన్నాను, సిగ్గుపడుతూ హాయ్ చెప్తాడు గాయస్, చూడండి. అండ్ ఇప్పుడు నేనైతే ఇంక రెడీ అవ్వడానికి వెళ్ళిపోతున్నాను. అసలు బాగా వస్తున్నానా చూడే. సో ఇంకా ఇప్పుడే రెడీ అయ్యాను గాయస్. ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా హెయిర్ స్టైల్ అనేది మిగిలిపోయిందా ఏదోట్లే. సో ఉండిపోయింది అనమాట. ప్రియాంక రెడీ చేస్తుంది. యాక్చువల్లీ వేరే వాళ్ళు రావాల్సింది, కానీ ఆవిడ రాకూడదు, ఇంకా రాలేదు. అది ఇంకా చీప్స్ స్టైలిష్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ పెట్టుకుంటాను. హెయిర్ స్టైల్ ఎలా ఉందో కమెంట్స్ చెప్పండి. నాకైతే పర్లేదు అనిపించింది. ప్రియాంక తీసివా? అదే నన్ను తీయలేదైతే. मुझे भी निकालना। ప్రియాంక వైట్, నాది వైట్ ఉండేది. మా ఆఫీస్ అని ఇంకా ఆఫీస్ కి ఇంకా పౌచ్. ట్రైనింగ్ లో చాలా బాగుంటుంది తెలుసా? ట్రైనింగ్ బాగుంటుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది కదా. ట్రైన్ सही है ना, सब बांधे तो तुझे भी बांध लेना था. మహా సాగినాం ఇప్పుడు బయట నుంచి బాగా అనిపిస్తుంది. ఏది తీపి ఏది చిన్నదే బాగుంది. किसको दिखा? शो मी द फेस ब्रो. प्रियांका नहीं थे, చూపించదే ఆ బొట్టుకి. तू मुझे ये देगी, చూపించే. तू मेरे सामने ना सेंटिमेंट ఉంటే చలి రాదు బాబు ఉంటే ఆనస్తాను, ఓకేనా? లేదు అందరూ. డాడీ ఏంటి అంత కర్రీగా ఉన్నావు? నీ కలరే వచ్చింది మాకు. డాడీ నవ్వు చూపి బాగానే పడతాను నేను. డాడీ నువ్వు ఏ ఊరు అమ్మాయిలా డాడీ? చూడు నేనే రెడీ చేసాను. కదా. హలో ఆంటీ, నేను నీట్ రెడీ చేశాను అండి, అందుకే అలా ఉంది. రెడీ చేయకముందు చూడాల్సింది, అప్పుడు అసలు బాగాలేదు ఆ చీర. రెడీ చేశాక చీర బాగుంది. నేను తట్టుకోలేదు అసలు. కానీ అక్క ఉంటే కదా చెల్లికి నచ్చుతావు, అంతేనా? నువ్వు ఎంత బాగుంటావు చెల్లికి అంత బాగుంటావు. అంతే కదా, చెల్లి ఉండబట్టే కదా అక్క అంత. మీకు సపోర్ట్
చెల్లి అంత బాగా రెడీ చేయబట్టే కదా అక్క అంత అందంగా అదే కదా, లేకపోతే అక్క అంత అందం వస్తుందా? లేకపోతే జిడ్డు మొక్కతో ఉంటావు. नजर का ये नहीं लगाया, అంతే కదండి, అంతే కదమ్మా, జిడ్డు కదా. अंदर जो नजर का लगा देगी जा लगा लो ఒక నిమిషం. అయితే మా చెల్లెలు మా ఫ్రెండ్స్ అయితే టిఫిన్ చేసేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ నేను టిఫిన్ చేయకూడదంట పూజ అంతా అయ్యే వరకు, అంటే ఈవెంట్ అంతా అయ్యే వరకు నాకు ఫుడ్ తినకూడదు, ఫాస్టింగ్లోనే ఉండి చెయ్యాలి అని చెప్పారు. సో నాకైతే నిజంగా చాలా ఆకలేసింది, బట్ ఉండిపోయాను ఎప్పుడవుతుందా అని చెప్పేసి. సో బై ఛాన్స్ అండ్ బై లక్గా మాది ఈరోజు ఫాస్ట్గానే ఫంక్షన్ అయిపోయింది కాబట్టి ఫంక్షన్ అవగానే తిన్నాను అనమాట. అండ్ ఫాస్ట్ కంటే మరీ అంత ఫాస్ట్ కాదు, బట్ పర్లేదు. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే మంచిగా టిఫిన్ చేసేస్తున్నారు అండ్ రిలేటివ్స్ అందరూ అయితే బయటకు వచ్చినారు. బయటకు వెళ్ళి ఎంత సిగ్గుగా అనిపించిందో నాకు, జనాలు ఎక్కువ మంది ఉండే చాలా భయము, చాలా సిగ్గుగా అనిపిస్తుంది అనమాట. బట్ తప్పదు, నా ఈవెంట్ కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మా అక్కతో అయితే ఫొటోస్ దిగుతున్నాను అనమాట నేను. निकालेगी वीडियो, अच्छा हो गया ना, ये मेरा बेटी छोटी वाली बदल गया किरण। ఇక్కడ మా మమ్మీ అయితే పూజ చేస్తున్నాను అనమాట. మా మమ్మీ అండ్ మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ అందరూ కలిసి, అంటే మా పెద్దమ్మ వాళ్ళు అందరూ కలిసి అయితే గోధుమ రాయ పసుపు దంచుడు పూజ అంతా చేస్తున్నారు. సో పూజ ఇవంతా ఎందుకు స్టార్ట్ చేస్తారంటే, మనం ఇప్పటి నుంచి ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి పసుపు దంచడం అయితే చేస్తారనమాట నాకు తెలిసినంత వరకు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నాది 1.5 month బిఫోర్గా పడింది గాయస్. అంటే నా పెళ్ళికి ఇంకా ఫెబ్లో కాబట్టి ఇది December 15th అయిపోయింది యాక్చువల్లీ. సో అప్పటి నుంచి మనం పెళ్ళి అయినంత వరకు మాకైతే నాన్ వెజ్ మేము తినము. సో కొన్ని మరి మ్యారేజెస్లో నాన్ వెజ్ తింటారు అనుకుంటా, మరి అది ఎవరి మ్యారేజెస్లో కమెంట్స్లో అయితే చెప్పండి. బట్ మా దాంట్లో అయితే ఇంకా మొత్తం పెళ్ళి అంతా అయిపోయిన వరకు ఇంకా తినరు. యానాలు భోజనాలు ఏమి ఉంటాయి అనుకుంటా, ఇంకప్పుడు తింటారంట. సో ఆల్మోస్ట్ 2 months మేము వితౌట్ నాన్ వెజ్ తినకుండా ఉండాలి. కొంచెం కష్టమే అయి ఉండొచ్చు. నాకు మొత్తం మ్యారేజ్లోని ఇదొక్కటి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ముక్కలేంది మొద్దు దిగదు, అస్సలు తినలేకపోతున్నాను నాన్ వెజ్ లేకుండా. అండ్ దట్టు పోని ముందు తినేద్దాము అంటే ముందంతా కార్తీక మాసం పడింది కాబట్టి ఇంకా మమ్మీ అప్పుడు కూడా నో నాన్ వెజ్, అండ్ ఇంక ఇప్పుడు కూడా నో నాన్ వెజ్. అంటే మేము ఆల్మోస్ట్ ఒక 3 monthsగానే మేము నాన్ వెజ్ తినడం లేదు, తినకుండా ఉంటున్నాము. సో ఇంకా ఇప్పుడైతే యాక్చువల్లీ 15th తర్వాత ఇంకేదో పడిందనమాట, నల్లగండ్లు పడ్డాయి. అంటే అప్పుడు కూడా మనకు షాపింగ్ చేయడం ఇవంతా ఇంకా అవ్వదు కాబట్టి అదే రోజు ఏదో ఒకటి పెళ్ళికి సంబంధించిన షాపింగ్ చేసేయాలని చెప్పి అయితే చేయడానికి వెళ్ళాము. సో ఇదంతా ఫస్ట్ ఈ పసుపు ముహూర్తం ఇదంతా అయిపోయిన తర్వాత నేను రోజు కొంచెం టైర్డ్ బాగానే అయ్యానమాట. తేజ వాళ్ళ ఇంటి దగ్గర మరి ఫంక్షన్ ఎలా జరిగిందో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆ ఫంక్షన్లో ఫుల్ బిజీ అండ్ చాలా బాగుంటుంది, చాలా బాగా అయ్యింది. ఫస్ట్ థింగ్ అయితే
కొంచెం బ్యాక్ ఉండాలండి. అలా కుందులు కిందలే పడట్లేదు. నువ్వు తీసావు కవర్ చేసావు. మొత్తం పౌడర్ అయిపోద్దా? అది ఇంకా వెనక్కి ఉంటే బాగుంది. జడపకూడదా? జరుపుతారు ఇప్పుడు కూడా బాబా స్మెల్ వచ్చేస్తుంది. అదే రాస్తారు కదా పెళ్ళికి. ఇంకీ పసుపు అదే पाउडर लगा देगी लगा हंसेंगे కనిపించమైన పర్లేదులే. ఫోటో వీడియో వస్తే నువ్వు వెయిట్ చేస్తున్నావు టిల్లు వీడియోనా? तो नहीं करने बोल रहे टच ही नहीं करना. ए उससे बात नहीं करेंगे तुम लोग. अभी बात करेंगे. क्या बात करेंगे? मुझे बहुत भूख लग रहा है. अभी खा सकते हैं कि नहीं पता. वो नहीं खा सकता. हो गया? कुछ नहीं क्यों है? అత్త ఆల్రెడీ అంతకత్తే అత్తకి ఎందుకు నువ్వు సర్దుతున్నావు? ఏది ఏ అక్షంతలే అగా వేటి ఏంటి అంతేనా? గోల్డ్ అని డబ్బు సంపాదన ఉండాలి. బాగానే ఉన్నాను కదా నేను. బాగానే ఉంటానులే. మమ్మీ బాగుంది నేను బాగున్నానా? కమెంట్స్లో చెప్పండి గైస్. మమ్మీ చీర నచ్చలేదని అంటే ఇప్పుడు చెప్పండి చీర బాగుందా లేదా చెప్పి ఇప్పుడు చెప్పింది నాదే బాగుందా ఎవరు और भी सब लोग आके बोला साड़ी तुम्हारा बहुत अच्छा. तभी बोली साड़ी बहुत अच्छी है. హ్యాపీగా మేడం
ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఫేస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా మమ్మీ ఇంకా ఇది ఫస్ట్ అంటే ఈవెంట్ కాబట్టి కొంచెం డల్గా ఉన్నారు. తర్వాత ఈవెంట్స్కి అయితే మమ్మీ ఇంకా ఫుల్ కంట్లో నీళ్ళు తిరుగుతూనే ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు ఎందుకనేది. ప్రియాంక సో ఇప్పుడు మనం టిఫిన్ తింటున్నాము. అది కాదు ఇగో ఇవేంటి కొత్త ప్లేట్. ఈ ప్లేట్లో ఏవో చట్నీలు ఉన్నాయి, నాకు వద్దు, నాకు ఇదే కావాలి. చాలు బ్లాక్గా పడుతున్నామా? చాలు ఇంకా సరేదా. ఒకదాంతా కాదు 2-3 చట్నీలు కలిపే నాకు. నేనే హైట్, దానికన్నా అయితే ఖచ్చితంగా నేనే హైట్. ఏ నీళ్ళు వాటర్ బాగుంది. మీరు తెలియదు కదా, మాకు తెలియదు. సరేదా ఇదే బాగుంది తినే. సో తేజ వాళ్ళ ఇంటి దగ్గర పసుపు దంచే ముహూర్తం అయిపోయాక మా ఇంటికి అయితే వచ్చాడనమాట. యాక్చువల్లీ రాడనుకున్నా, బట్ ఎందుకంటే మేము కలిసి ఏదైనా తీసుకోవాలి పెళ్ళికి సంబంధించింది, అదైతే నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ఇంతకీ మేము ఏం తీసుకున్నామని చెప్పేసి. సో ఇక్కడ ఎందుకు వచ్చాడంటే అక్కడ కూడా ఒక రీజన్ ఉండేది. యాక్చువల్లీ దీనికి ముందు మా ఇద్దరికి కొంచెం గొడవ ఉండేది. కూల్ చేద్దామని చెప్పి ముందుగా మా ఇంటికి వచ్చేసాడు నాతో మాట్లాడడానికి. నేను తను చూడగానే కూల్ అయిపోయాను కూడా. కిరణ్ కొంచెం ముందుకు రా, నువ్వు కనబడట్లేదు. నువ్వు ఇంకా లాస్ట్లో మళ్ళీ మా ఫ్రెండ్స్ మా సిస్టర్స్తో కలిసి అయితే జస్ట్ అలా చిన్న వీడియోస్ అయితే దిగుతున్నాం అనమాట. అండ్ కొన్ని రీల్స్ కూడా చేశాను. ఇది యాక్చువల్లీ రీల్స్ కూడా మొత్తం ఈవెంట్ అంతా అయిపోయి ఇంక అందరూ వెళ్ళిపోయాక కొంతమంది రిలేటివ్స్ ఇంట్లో ఉన్నారు అన్నప్పుడు వీడియోస్ చేయడం నాకు గుర్తొచ్చింది. దానికి ముందు నాకు గుర్తు రాలేదు రీల్స్ చేద్దామని చెప్పి. చాలామంది అన్నారు ఏంటి ఇప్పుడు కూడా రీల్స్ ఏనా అని చెప్పి. యాక్చువల్లీ నాకు రీల్స్ చేసే అంత ఓపిక కూడా లేదు, బట్ లాస్ట్లో ఇంక చేసా. అండ్ ఈవెంట్ మొత్తం అయితే చాలా బాగా జరిగింది. అందరూ చెప్పారు ఏదో సింపుల్గా చేస్తారేమో అనుకున్నాం కానీ చాలా బాగా చేశారు అని చెప్పి. అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. మమ్మీ వాళ్ళు నాకు సంబంధించింది చిన్నప్పటి నుంచైనా నాకంటే నాకు మా చెల్లి మా తమ్ముడికి ముగ్గురు ఎవరికి సంబంధించింది అయినా సరే ఏ ఈవెంట్ అయినా చాలా బాగా చేస్తాను. ఎందుకంటే ప్రతిదీ లైఫ్లో ఒకేసారి వస్తాయి. సో అది మెమరబుల్గా ఉండాలని చెప్పి. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. మ్యారేజ్కి రిలేటెడ్గా ఇంకా మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో అంతలోగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.